అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. నిన్న ఒక తప్పిదం జరిగింది. యాక్చువల్గా చదివిన భాగాన్నే మళ్ళీ చదివాను. అర్ధరాత్రి 2 మహామాయ సీరియల్. దానికి నేను పూర్తిగా క్షంతవ్యుడిని. అనుకోకుండా జరిగింది ఆ మిస్టేక్. ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను. మరి మహామాయ 3వ భాగంలోకి వెళ్దామా? అకస్మాత్తుగా వెనక నుంచి అడుగుల చప్పుళ్ళు వాళ్లకు వినిపించాయి. ప్రతాప్, కిరణ్మయి అటువైపు చూశారు. ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి వాళ్లకు కనిపించాడు. కిరణ్మయిని వదిలి ప్రతాప్ తన కత్తితో ఆ వ్యక్తి మీదకి దూకటానికి ముందుకు సాగాడు. ఆ వ్యక్తి ముసుగు తీసివేయగానే ప్రతాప్ ఆశ్చర్యంగా ఒకసారి అని అన్నాడు. మీరెక్కడికి ఎలా వచ్చారు? మంత్రవాది అడిగాడు. నిన్ను కూడా ఇక్కడ చూడగలిగినందుకు సంతోషంగా ఉంది. మంజుల చేతిలోంచి తాళపు చెవి లాక్కుని నేను ఇక్కడికి వచ్చాను అని ప్రతాప్ అన్నాడు. మంజుల ఇంతకు క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళింది. అయినా మీరు తొందరపడి పనిచేశారు. ఆమె చేతిలో నుంచి తాళం చెవిని మీరు లాక్కున్నట్టు ఆమెకు తెలిస్తే చాలా గొడవ చేస్తుంది. మనం ఇప్పుడు అపాయాల మధ్య ఉన్నాం కూడా. ఇంతకు మించి ఏం చేయాలో నాకు తోచలేదు. నువ్వు చాలా రోజుల నుంచి నాకు కనిపించడం లేదు. సొరంగ మార్గాన్ని మంజుల అనుచరులు బంధించి ఉంటారని నేను అనుకున్నాను. నువ్వు నన్ను కలుసుకోవడానికి వేరే మార్గం ఉండదని అనిపించింది. అలాంటప్పుడు నన్ను విడిపించేది ఎవరు? అందుచేత బలవంతానైనా సరే బయటపడటానికి నేను ప్రయత్నించాను. ఇక్కడ కిరణ్మయి అకస్మాత్తుగా కనిపించింది. ప్రతాప్ నెమ్మదిగా అన్నాడు. కిరణ్మయిని కూడా మంజుల సహాయకురాలు వరూధిని మోసగించి ఇక్కడికి తీసుకొచ్చి బంధించింది. వరూధిని సామాన్యురాలు కాదు. మా అందరి మీద కన్ను వేసి ఉంచింది. సొరంగం మూసి వేయించింది కూడా ఆమె. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎట్నుంచి వచ్చావు? కొండ మీదుగా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి యువతల వైపుకు తిరిగి వచ్చాం. అందుకే అన్ని రోజులు పట్టింది. మిమ్మల్ని ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. కానీ ఈ వైపును కూడా వరూధిని అన్ని కట్టుదిట్టాలు చేసింది. వాళ్లకు తెలియకుండా చీమ కూడా లోపలికి దూరటానికి వీల్లేదు. ప్రతాప్ కాసేపు ఆలోచించాడు. చివరికి మంత్రవాదితో ఇలా అన్నాడు. అవసరమైతే బలాన్ని ఉపయోగించైనా సరే కిరణ్మయిని తీసుకుని ఇక్కడి నుంచి బయటపడాలి. మనల్ని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారో చూస్తాను. మీరు వీరులు కాబట్టి అలా అనగలుగుతున్నారు. మనం ఎంతటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నా కిరణ్మయిని వెంటబెట్టుకుని మహాయోధుడైనటువంటి మంజుల సైనికుల్ని సంహరించి బయటికి పోవటం కష్టం. అందులోనూ ఈ సంగతి సూరసేనుడికి తెలిస్తే మరింత కష్టం. అతను సామాన్యుడు కాదు. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఒక్కడివే వచ్చావా? నేపాళీ భవన ప్రాకారానికి అవతల ఉన్నాడు. ఖాళీ మాత్రం పక్క గదిలోనే ఉంది. ఖాళీ పేరు వినగానే కిరణ్మయి తలెత్తింది. నేను ఇక్కడ ఉన్నట్టు ఖాళీకి తెలిసిందా అని అడిగింది. మీరిక్కడ బంధింపబడి ఉన్నట్టు ఖాళీకి తెలుసు. మిమ్మల్ని విడిపించడానికే ఇక్కడికి వచ్చింది. ఖాళీ రూపంలో వచ్చి మిమ్మల్ని మోసగించిన మేనకను ఆమె బంధించింది కూడా. ఇప్పుడు మాతో సహకరించడానికి పూనుకుంది అన్నాడు మంత్రవాది. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ మంత్రవాదిలా అన్నాడు. ఇక్కడ ఎక్కువసేపు జాగు చేయటం మంచిది కాదు. వరూధిని మనల్ని పసిగట్టచ్చు. అప్పుడు అపాయకర పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే వెళ్ళిపోదాం పదండి. ముగ్గురు గది తలుపు తీసి అవతల గదిలోకి వెళ్ళారు. ఆ గదిలో ఉన్న ఖాళీ కిరణ్మయిని చూడగానే ఆనందంతో ఆమెను కౌగిలించుకుంది. ఈ గదిలోనేగా మనం సూరసేనుణ్ణి మంజులను చూసింది అని అడిగాడు ప్రతాప్. అవును, వాళ్ళిద్దరూ ఇక్కడే కలుసుకుంటూ ఉండేవారు. అతని ఇల్లు ఈ రహస్య భవనానికి దగ్గరలోనే ఉంది అని జవాబిచ్చాడు మంత్రవాది. నలుగురు ఆ గదిలోంచి కూడా బయటపడ్డారు. ఆ గదితో భవనం అంతమైంది. ప్రతాప్ దృష్టి ముందు భవనం మీదకి ప్రసరించింది. ఆ తర్వాత అతను ఎడమ పక్కకు చూశాడు. చుట్టూ చక్కని తోట. ఆ తోటను ఆవరించి పెద్ద ప్రహరీ గోడ. ఆ గోడకు పక్కగా ముఖద్వారం ఉంది. ఆ ద్వారం దగ్గర 4-5 భటులు కాపలా ఉన్నట్టుగా ప్రతాప్కి ఆ చీకట్లో చూచాయిగా కనిపించింది. ఎలా బయటికి వెళ్ళటం? ప్రతాప్ అడిగాడు. ఆ వైపుగా ప్రహరీ గోడ దూకి మేము వచ్చాం. ఇప్పుడు కూడా ఆ పక్కగానే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందేమో అన్నాడు మంత్రవాది. నలుగురు ప్రహరీ గోడ సమీపానికి వెళ్ళారు. అకస్మాత్తుగా వాళ్ళ దృష్టి వరూధిని మీద పడింది. అపాయాన్ని శంకిస్తున్న మంత్రవాది వెంటనే వరూధిని మీదకి దూకాడు. ఆమె అతని చేతుల్లోంచి తప్పించుకుని పరిగెత్తింది. తన చేతిలో ఉన్న శంఖాన్ని బిగ్గరగా పూరించింది.
ప్రహరీ గోడకు 2 మూలల 2 సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది వరూధిని. ఆ స్థావరాలలో మొత్తం ఒక 100 మంది సైనికులు దాకా ఉన్నారు. తాను శంఖం పూరించగానే సైనికులంతా ప్రహరీ గోడ పొడుగున కమ్మి లోపలికి రాబోతున్న వారిని కానీ బయటికి వెళ్ళబోతున్న వాళ్ళని కానీ పట్టుకుని బంధించమని వరూధిని అందరినీ ఆజ్ఞాపించింది. వరూధిని శంఖం పూరించగానే ప్రహరీ గోడ పొడవున వరూధిని ఆజ్ఞ ప్రకారం సైనికులు క్రమ్ముకున్నారు. కానీ అంతకు ముందుగానే ప్రతాప్ కిరణ్మయితో సహా ముఖద్వారం వైపుకు దూకాడు. మంత్రవాది కాళీ కూడా అతన్ని అనుసరించారు. అక్కడున్న 4-5 భటులను తమ కత్తుల కెరచేసి ప్రధాన ద్వారం గుండా 4 బయటికి పరుగు తీశారు. వరూధిని మాత్రం ఆ వంక చూడలేదు. గబగబా రహస్య భవనంలోకి పరుగు తీసింది. సరిగ్గా అదే సమయంలో సూరసేనుడు పవళించబోతున్నవాడల్లా శంఖస్వరం విని బయటకొచ్చాడు. బయట ఉన్న భటులను చూసి మంజుల రహస్య భవనం నుంచి వచ్చిన శంఖస్వరం ఏమిటని అడిగాడు. అక్కడికి వెళ్ళి పరుగున తిరిగి వచ్చిన ఒక భటుడు ముఖద్వారం వద్ద సైనికులు ఎందుకో కాపలా ఉన్నారని అన్నాడు. తర్వాత తాను తెలుసుకొచ్చిన విషయాలన్నీ తెలియజేశాడు. మంజుల రహస్య భవనంలోంచి పారిపోతున్న ఆ వ్యక్తిని వెంటాడాలని సూరసేనుడు నిర్ణయించుకున్నాడు. గోడకున్న కత్తిని తీసుకుని మంజుల భవనం దగ్గరికి వచ్చాడు. అక్కడున్న సైనికులను హెచ్చరించి వాళ్లతో సహా ప్రతాప్ను వెంటాడాడు. ప్రతాప్ కిరణ్మయిని వెంటబెట్టుకుని ముందుకు వెళుతున్నాడు. ఆ వెనకనే మంత్రవాది కాళీ దారిలో కలుసుకున్న నేపాలి వెళుతున్నారు. ఎంత త్వరగా వెళ్ళదలుచుకున్నా కిరణ్మయిని వెంటబెట్టుకుని పరుగు తీయటం ప్రతాప్కి అసాధ్యం అనిపించింది. సూరసేనుడు అతని సైనికులు కొద్ది దూరంలోనే ప్రతాప్ను కలుసుకున్నారు. యుద్ధం ఆరంభమైంది. మహావీరులైన ప్రతాప్ అతని అనుచరులు తమ ప్రశస్తమైన యుద్ధ కళా నైపుణ్యాన్ని చూపసాగారు. క్షణంలో సూరసేనుడికి సైనికులందరూ నేలకోలారు. యుద్ధ దేవత తన రక్త దాహాన్ని తీర్చుకుంటోంది. స్వయంగా ప్రతాప్ అనేక మంది సైనికుల్ని సంహరించాడు. ఎంతటి మహావీరునికైనా ఒక్కసారిగా ఎంతోమంది సైనికుల్ని ఎదుర్కోవటం చాలా కష్టం. ఆ హడావిడిలో ప్రతాప్ కిరణ్మయి సంగతి మర్చిపోయాడు. మంత్రవాది నేపాలి కాళీ కూడా చేతనైనంతవరకు శత్రువుల్ని తుదముట్టిస్తున్నారు. సూరసేనుడి దృష్టి అకస్మాత్తుగా ప్రతాప్ పక్కనున్న కిరణ్మయి మీద పడింది. అతని కళ్ళు చెలించాయి. ఈమె ముందు మంజుల సౌందర్యం ఎందుకు పనికిరాదని అతను అనుకున్నాడు. ఆమెను అపహరించాలనే ఉద్దేశంతో ప్రతాప్ మీదకి దూకాడు. ఇంతలోనే మరికొందరు సైనికులు ప్రతాప్ని చుట్టుముట్టారు. ప్రతాప్ వాళ్ళందరితో యుద్ధం చేస్తున్న సమయంలో సూరసేనుడు కిరణ్మయిని చేతుల్లో చిక్కించుకుని యుద్ధరంగం నుంచి వెలుపలకు దూకాడు. యుద్ధపు హడావిడిలో మునిగిపోయిన ప్రతాప్ దృష్టి సూరసేనుడి మీదకి వెళ్ళేసరికి అతను చాలా దూరానున్నాడు. ఆ కోపంలో అతను క్షణంలో శత్రు సైనికులందరినో తన ఖడ్గానికి ఎరవేశాడు. కానీ ఇతనికి కూడా తీవ్రమైన గాయాలు తగడంతో స్పృహ తప్పి నేల మీద ఒరిగిపోయాడు. చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన సూరసేనుడి సైనికులు మంత్రవాది నేపాళీ కాళీ దాటికి తట్టుకోలేక కాళీకి బుద్ధి చెప్పసాగారు. పూర్తిగా యుద్ధంలో మునిగిపోయిన పై ముగ్గురు కిరణ్మయి సంగతి గమనించనే లేదు. చివరికి కిరణ్మయి కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు. స్పృహ తప్పి పడి ఉన్న ప్రతాప్ని చేతుల్లోకి తీసుకుని మంత్రవాది నేపాలి కాళీతో సహా తమ రహస్య స్థలానికి వెళ్ళారు. ఇక వరూధిని శంఖాన్ని పూరించిన వెంటనే మంజుల రహస్య మందిరం వైపు పరిగెత్తింది. మంజుల ఏమైందో, ఆమెకు ఎలాంటి ఆపద సంభవించిందో అని వరూధిని కంగారు పడింది. రహస్య భవనపు మొదటి గది తలుపులు తీసే ఉన్నాయి. తాళపు చెవి కూడా దానికి తగిలించే ఉంది. బయటకు పారిపోయే హడావిడిలో ప్రతాప్ తాళం చెవిని తలుపుకే వదిలేశాడు. వరూధిని ఆ తాళపు చెవి సహాయంతో తలుపులన్నీ తెరుచుకుంటూ మళ్ళీ వెనక నుంచి మూసివేస్తూ మంజుల దగ్గరికి చేరుకుంది. మంజుల నేల మీద అలాగే పడుంది. ఇంకా తన దగ్గర నుంచి తాళపు చెవిని బలవంతంగా లాక్కున్నది ప్రతాప్ అని ఆమె చివరికి గ్రహించగలిగింది. కంగారు పడిపోతూ బయటికి పోవటానికి మార్గం లేకుండా ఉన్న మంజులను వరూధిని చూడగానే 2 చేతులతోనూ మొహం కప్పుకుని బలబల ఏడ్చింది. వరూధిని మంజులను ఓదారుస్తూ 2 చేతులు పట్టుకుని లేవదీసింది. ఇద్దరు మంచం మీద కూర్చున్నారు. వరూధిని మంజుల మొహం మక్క తీవ్రంగా చూసింది. ఇంత పని జరుగుతుందని నేను ఎప్పుడో ఊహించాను. నరేంద్ర మహారాజు గూఢచారులు సామాన్యులు కాదన్న సంగతి నేను ఎరుగుదును. వాళ్ళ తలుచుకుంటే ఎవరు ఏ పనైనా చేయగలరు. వాళ్ళని ఎదిరించగల వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అందుకే మొదటి నుంచి నిన్ను జాగ్రత్తగా ఉండమని నేను హెచ్చరిస్తున్నాను. నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా నువ్వు అజాగ్రత్తగానే ఉంటూ వచ్చావు. అందుకు తగిన ఫలితాన్ని వాళ్ళు అనుభవించావు, వరూధిని అంది. మౌనంగా వరూధిని మాటలు వింటున్న మంజుల చివరికి నెమ్మదిగా అంది. నా చేతిలోంచి తాళపు చెవిని బలవంతంగా లాక్కున్నది ప్రతాప్.
వాళ్ళ గూఢచారులు కాదు. వరూధిని హేళనగా బిగ్గరగా నవ్వింది. పిచ్చిదానా, ప్రతాప్ నీ చేతుల్లోంచి తాళపు చెవి లాక్కున్న మాట నిజమే కావచ్చు. వాళ్ళ గూఢచారులు కూడా ఈ రహస్య భవనంలోకి ప్రవేశించారు. ఖాళీ కూడా వాళ్లతో పాటు ఉంది. నేను భవనం చుట్టూ ఎంత కట్టుదిట్టం చేసినా వాళ్ళు లోపలికి ఎలా ప్రవేశించారో నాకు అర్థం కావట్లేదు అంది. మరి తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.